హైవేస్. నిన్న ఎవరో కామెంట్ పెట్టారు, మహిళా సంఘాలకు పని తప్పింది, మహిళా సంఘాలకు సంబంధించి పాపం అసలు ఇంకా వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసిన అవసరం ఎక్కడ లేకుండా పోయిందని. ఎందుకు ఏంటంటే ఈ మధ్యకాలం వస్తున్న వార్తలు అన్నింటిలో కూడా బాధితులు మగాళ్ళే, అయితే మొగుళ్ళు లేదంటే కుర్రాళ్ళు లైక్ ఈ వేలో ఉన్నారు, లేదంటే సమాజంలో మిగతా వాళ్ళు. నిన్న కూడా మన హైదరాబాద్ వర్సెస్ కొండకాల దగ్గర నుంచి శంకరపల్లి దగ్గర ఏకంగా రైల్ ట్రాక్ మీద, అది బ్రాడ్ గేజ్ కాబట్టి ఏకం కారు, ఎవరు ఈ కారులో ఉంది అంటే ఒక ఆడపిల్ల, ఏంద్రా అయ్యా అంటే ఫుల్గా దాగేస్తుంది. అసలు ఎందుకు వెళ్ళింది ఏంటంటే రీల్స్ కోసం, ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్. చివరికి ఏకంగా అవతల ట్రాక్ నుంచి రైలు వస్తుంటే అనేసి అలాగా పోనిస్తే ఆ లోకో పైలట్ గమనించి వాడు బ్రేక్ వేస్తే పెను ప్రమాదం తప్పింది. చివరికి రైల్వే సిబ్బంది ఆపుదాన్ని ట్రై చేసిన సరే ఆపకుండా అలాగే మానించింది. వెనకాల అటాచ్ చేసిన వీడియో అది. ఇప్పుడు చెప్పండి, వీళ్ళ అమ్మ బాబుల్ని ఏమనాలి, ఒకరి పెళ్ళేంటి మొగుడిని ఏమనాలి, ఒకరి పిల్లలు ఉంటే పిల్లల్ని ఏమనాలి, లేదన్నప్పుడు ఇదంతా చూస్తూ సైలెంట్ కూడా మహిళా సంఘాలను ఏమనాలి. అసలు మహిళా సంఘాలు ఉన్నారా లేదా అంటే మహిళలు వచ్చేసి అడ్డదిడ్డంగా ఎలా చేసుకుంటూ పోయినా సరే మహిళా సంఘాలకు సూపర్. మగోడు ఎక్కడైనా ఏదైనా చిన్న తప్పు చేసినా మహిళా సంఘాలు వచ్చి వాడిని చంపే వరకు లేదా జైలు పట్టించే వరకు ఊరుకోరు. అంటే ఇప్పుడు పురుష సంఘాలు కావాలా, పురుషులా రారాలా? ఎందుకు అరే నాయన మా పెళ్ళం పెట్టిన సాగడానికి మాకు టైం లేదు, మళ్ళీ పురుష సంఘాలు అంటే రోడ్డు మీదకి ఏమి రావాలని చెప్పేసి వాళ్ళు. సో అందుకే నేను చెప్పేది ఏంటంటే రీసెంట్ టైమ్స్లో మరీ ముఖ్యంగా సోషల్ మీడియా చెలరేగుతున్నటువంటి ఈ రోజులలో చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు, చిన్న పిల్లల నుంచి ఆడవారి వరకు, అంటే రేపు మొక్క చనిపోయే ముదుసల వరకు, నేను మగవాళ్ళని ఎక్కడ కూడా వెనకేసుకు రావట్లేదు. మగవాళ్ళు ఎదవలన్న వాళ్ళు మొదటి నుంచి ఉంటూనే ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు, కాదనట్లా. అయితే అందరనే కానను. అలాగే ఆడవారిలో కూడా మంచులు చెడ్డలు ఉన్నట్టు. బట్ రీసెంట్ వస్తే మీరు గమనిస్తే రీల్స్, షార్ట్స్, వీడియోస్, ఆ ప్రమోషన్, ఈ ప్రమోషన్, అది ఇది అంటూ ఆడపిల్లల ప్రవర్తన విధానం చూసేసి మగవాళ్ళు అయితే తల దించుకుంటున్నారు, చీ అంటూ ఉన్నారు. కానీ బయటికి ఏమి చెప్పలేని పరిస్థితి, ఎందుకంటే ఎక్కడేం మాట్లాడితే ఏం కేసు ఏదైనా భయం. బట్ ఆడవాళ్ళు మాత్రం వాళ్ళకి నచ్చింది చేసుకుంటూ పోతూ సమాజాన్ని భయభ్రాంతులకు గురి చేస్తూ పోతూ అసలు ఛీ ఏంట్రా వీళ్ళు అన్న ఫీలింగ్ క్రియేట్ చేస్తూ పోతున్నారు. వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ వచ్చేసి ఇది రైల్వే ట్రాక్ మీద తాగిన మత్తులో కారుతో వెళ్ళటం ఏంటండి అసలు.